పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి వింటున్న మీకందరికీ శుభోదయం. ఈరోజు మనం ధ్యానించబోయే అంశం పునీత జోజప్ప గారు పిశాచమునకు సింహస్వప్నము. పునీత జోజప్ప గారు అసాధారణమైన దివ్యశక్తి గల దైవభక్తుడు. కనుకనే పిశాచములకు మహాభయంకరుడు అను పేరు పొందిన స్వర్గజీవి. పునీత జోజప్ప గారిని చూచినప్పుడు దుష్టశక్తులు మహాభీతి చెందును. ఎందుకనగా పునీత జోజప్ప గారు ఒక పోపు కాదు, ఒక పీఠాధిపతి కాదు, ఒక సన్యాసి మఠవాసి కాదు, ఒక వేదసాక్షి కూడా కాదు. కానీ ఆయన ఒక సామాన్య మానవుడు, ఒక ఇంటికి తండ్రి మరియు యజమాని. కనుకనే పునీత జోజప్ప గారు తండ్రి వలె తన బిడ్డలమైన మన కొరకు ఆ పరలోకపు తండ్రికి మన తరపున విజ్ఞాపనం చేస్తారు. అసాధారణమైన సహాయము మనకు అందచేస్తారు. దేవుడు తనను తాను తగ్గించుకొని మానవ మాతృడుగా జన్మించాడు. అట్లు జన్మించి నీ తండ్రిని నీ తల్లిని గౌరవింపుము అను దేవుని 4వ ఆజ్ఞను పాటించాడు. వినయాత్ముడై తల్లిదండ్రులకు విధేయుడై జీవించాడు. త్రియేక దైవంలో 2వ వ్యక్తి మానవ స్వభావమును స్వీకరించి అణకువ కలిగి జీవించాడు. దేవుడయుండి కూడా మర్త్యులను గౌరవించాడు. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అయిన వాడు దేవుడు. కానీ ఆయన నరుడుగా పుట్టి పునీత జోజప్ప గారి యొక్క అధికారమునకు లోబడి జీవించారు. ధూళి నుండి పుట్టిన జీవులకు సేవ చేయ నిమిత్తము దైవం సేవకు రూపం తాల్చటం పిశాచము సహించలేకపోయినది. యేసు ప్రభువు పునీత జోజప్ప గారికి పుత్రోచితమైన విధేయత వినయము చూపటం సాతానుకు ప్రాణ సంకటంగా మారినది. క్రీస్తు ప్రభువు పునీత జోజప్ప గారికి మరియమ్మ గారికి ఎంతో వినయ విధేయుడిగా జీవించారు. పునీత జోజప్ప గారు ప్రేమతో ఇచ్చిన సూచనలను వారు పాటించారు. అది సాతాను సహించలేక ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. ఒక భక్తుడు ఈ విధంగా చెప్పి ఉన్నారు: పునీత జోజప్ప గారు పరలోకపు తండ్రికి ప్రతినిధిగా ఉండడానికి అంగీకారమునర్చారు. ఈ విధంగా యేసు ప్రభుని యొక్క రక్షణ ఉద్యమమునకు ప్రత్యక్ష సేవలు అందించుటకు గాను పునీత జోజప్ప గారి పితృత్వమును ఉపయోగించుకున్నారు ఆ పరమదేవుడు. పిశాచము పరలోక పితను ద్వేషిస్తుంది. ఆయన పితృత్వాన్ని ప్రతిబింబింపచేసే ప్రతి వ్యక్తిని అది నాశనం చేయ ప్రయత్నిస్తుంది. పునీత జోజప్ప గారి అడుగుజాడల్లో తమ కుటుంబాలను చక్కదిద్దుకునే తండ్రుల పైనను, క్రైస్తవ సంఘాలకు తండ్రులుగా ఉంటూ సంఘ ప్రజలను సన్మార్గంలో నడిపించు పవిత్ర యాజకుల పైనను అసూయ ద్వేషాలతో అక్కస్సుతో దాడి చేస్తుంది ఈ సైతాను. ఈ ప్రపంచంలో పునీత జోజప్ప గారి యొక్క అద్భుత దర్శనాలను కూడా పిశాచం ద్వేషిస్తుంది. పునీత జోజప్ప గారి యొక్క సద్గుణాలను అనుసరిస్తూ ఆయన భక్తిని పెంపొందించే భక్తులను కూడా పిశాసం సహించదు. ఎందుకంటే పునీత జోజప్ప గారి యొక్క సహాయంతో జీవించే కుటుంబాలను పతనం చేయడం దానికి సాధ్యపడదు. పునీత జోజప్ప గారి యొక్క ఆదర్శమును అనుసరించిన మన క్రైస్తవ సంఘ పీఠాధిపతులు, అభిషిక్తి గురువులు, గృహస్థ క్రైస్తవులు నిగ్రహ జీవితం జీవించినప్పుడు పిశాచము వారి మీద కక్ష కడుతుంది. వారిని నాశనం చేయ శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉంటుంది. అందువలన ఈ పిశాచమునకు బుద్ధి చెప్పాలంటే ప్రపంచ మానవుల రక్షణ కొరకు పునీత జోజప్ప గారు ప్రదర్శించిన ఆదరాభిమానాలు, పితృవాత్సల్యం, భక్తి విశ్వాసాలు, ప్రేమపూర్వక అధికారము మనము పాటించగలగటమే సరి అయిన మార్గము. అదే దేవుని సంకల్పము. పునీత జోజప్ప గారి హస్తమందలి లిల్లీ పుష్పము ఆయన వృద్ధాప్యానికి గుర్తు కాదు, అది ఆయన యవ్వన కాలపు నిర్మలత్వానికి గుర్తు.
నిర్మలత్వమే దేవుని భటుడుగా ఆయన చేతబూనిన మహా ఆయుధము. ఆ బల్లెముతోనే ఆయన సాతానును పొడిచి చంపాడు. నిష్కలంక మాత యొక్క కన్యత్వమును కాపాడారు. పిశాచుము అశుద్ధమైనది, కుటిల స్వభావం గలది. అందువలన విశుద్ధత్వం దానిని ప్రతిఘటిస్తుంది. నిర్మలత్వం దాని గుండెల్లో శూలంగా దిగి ప్రాణాంతకంగా మారుతుంది. కనుకనే సాతాను పునీత జోజప్ప గారి యొక్క నిర్మలత్వం